ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. సీఎం సెక్యూరిటీ వింగ్లో గన్మెన్గా విధులు నిర్వహిస్తున్న ఆర్ఏ కిరణ్ గజ్వెల్ సమీపంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ శాఖలో నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన కిరణ్ అకాల మరణం సహచరులను కలిచివేసింది. సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్కు చెందిన ఆర్ఏ కిరణ్ 2009 బ్యాచ్ కానిస్టేబుల్గా పోలీస్ శాఖలో చేరారు. తన కెరీర్ ప్రారంభం నుంచి క్రమశిక్షణ, నిజాయితీ, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. సిద్దిపేట ఏఆర్ విభాగంలో పనిచేసిన కిరణ్ అనంతరం హైదరాబాద్లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో బదిలీ అయ్యారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా విభాగంలో గన్మెన్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీఎం భద్రతా విభాగానికి రాకముందు కిరణ్ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి వద్ద కూడా గన్మెన్గా సేవలందించారు. అప్పగించినటువంటి ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ అధికారుల విశ్వాసాన్ని పొందారు. అందుకే అత్యంత కీలకమైన సీఎం సెక్యూరిటీ వింగ్లో పనిచేసే అవకాశం ఆయనకు లభించింది. సహచరులతో కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా, విధి విషయంలో మాత్రం రాజీ పడని పోలీస్ అధికారిగా కిరణ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే జూలై 15వ తేదీ రాత్రి విధి నిర్వహణకు హైదరాబాద్ వెళ్తుండగా ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. సిద్దిపేట నుంచి కారులో బయలుదేరిన కిరణ్ గజ్వెల్ సమీపంలోని పాతూరు జంక్షన్ వద్దకు చేరుకోగానే రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని ఆయన కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండడంతో కిరణ్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గజ్వెల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కారులో నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న కిరణ్ చివరకు ఒక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పోలీస్ శాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. సహచర పోలీస్ సిబ్బంది కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. క్రమశిక్షణ, అంకితభావం, సేవాభావంతో పనిచేసిన కిరణ్ మరణం పోలీస్ శాఖకు తీరని లోటని అధికారులు, సహచరులు నివాళులర్పించారు.